టీసీఎస్ లాంటి కంపెనీలో అమ్మాయిలకు ఈ విధంగా జరగడం అన్న చాలా బాధాకరమైన విషయం అండి. కేవలం బాధపడుతూ కూర్చుంటే సరిపోదు, మరి దీనికి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఇప్పుడు 4 రోజులు పేపర్లలో వస్తుంది, చూస్తారు, అందరూ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడనే ఇంకో చోట జరుగుతుంది ఇదే విషయము మన దాకా వచ్చినప్పుడు ఆలోచించడం కాదు. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, మీ పిల్లలకి ఇప్పుడు ఆ సమస్య రాలేదు, కానీ ఆ సమస్య రాకముందే ఆ సమస్య వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనేది పిల్లలకు నేర్పించాలి. మన ధర్మము సాంప్రదాయాల గురించి వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళకు ఆ బలం ఉంటుంది. మన పద్ధతుల పట్ల వాళ్ళకు గౌరవమైన అభిప్రాయం కలిగించాలి. అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఇవన్నీ పాటిస్తూ వాళ్లకు నేర్పించాలి. అమ్మ నాయన ఇట్లాంటి పరిస్థితి మొన్న జరిగిందిరా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు అమ్మాయిలతోని కలిసి ఉండు, మన తెలుగు అమ్మాయిలు ఉంటే వాళ్ళతో ఉండు, నువ్వు ఒకదానికి పోకు ఎక్కడికి, ఇలా చెప్పుకోవాలండి. సమస్య వస్తే వెంటనే మాకేమైనా ఇబ్బంది అయితే మాకు వెంటనే చెప్పేసేయు, లేకుంటే నీకు భయంగా అనుకుంటే నువ్వు ఉద్యోగం మానేసేయి, ఈ ఉద్యోగం కాకుంటే ఇంకో ఉద్యోగం చూసుకుంటాము అని వాళ్ళకి ధైర్యం చెప్పండి. అమ్మాయిలు యువకులకు చెప్తున్నా నేను, రేపటి రోజు మీరు కూడా తల్లిదండ్రులు, ఇప్పుడు కొంతమంది కనేవాళ్ళు ఉన్నారు, కన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు రేపు పెద్దగా అయినాక ఇప్పటి పరిస్థితులు ఇట్లున్నాయి, పెరిగితే వచ్చే వరకు వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. మనకు సమాజంలో ఏది జరిగినదని తెలుసుకోవడమే కాదు, మన పిల్లలకు తెలియజేయాలి వాటి ప్రభావం ఎలా ఉంటుందో, దానికి తగినట్టు మనం తయారు కావాలి. అంతేగాని మనం సమాజంలోకి వెళ్ళకుండా ఉండలేం కదా. మనకు ఇప్పుడు ఈ రూట్ బాగాలేదని చెప్పేసి ఇంకో రూట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాము. అట్లా కాదు కదా జీవితం అంటే. ఉంటుంది జీవితంలో, చదువుకోవాలి, స్కూళ్ళు బాగాలేవని రోజుకో స్కూల్ మారము. మనము అక్కడ జరిగే పరిస్థితులు ఇవాళ రేపు ఎట్లా జరుగుతున్నాయో, ఎవరికి జరిగినా అది మనం దాన్ని తీసుకొని అటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి మనము జాగ్రత్త ఎలా పడాలనేది తెలుసుకోవాలి. ఆ అమ్మాయిలు చూడండి, ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు ఎవరో పోలీసు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తెలిసింది ఇంతమంది రక్షించబడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చెప్పలేకపోయినరు. కాబట్టి మన పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలి. అమ్మ బిడ్డకి ఇట్లా ఉండండిరా, ఇట్లా చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అంత ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన పని లేదు. మరి ఉద్యోగాలు చేసే పిల్లలకు మంచిగా సంబంధాలు చూడండి, పెళ్ళిళ్ళు చేయండి. పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు అదో రకమైన సెక్యూరిటీ కదా. కాబట్టి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సమస్యలు రావద్దు అంటే మనం ఆపలేం, మన చేతిలో లేవు. మనం కాదు కదా క్రియేట్ చేసుకునేది సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు తెలియజేయడము తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని రక్షించాల్సింది సమాజం బాధ్యత. అందరికీ కొన్ని కాలేజీలలో, స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి. రేపటి రోజు ఎక్కడికి పోయినా వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగేటట్టు ఉండాలి, ఎదుర్కొనేటట్టు ఉండాలి. వాళ్ళకి ఇబ్బంది కలిగితే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పగలిగేటట్టు ఉండాలి. అంతేగాని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళు తెచ్చే పైసలు తీసుకుంటాం కానీ వాళ్ళ గురించి పట్టించుకోమంటే ఎట్లా? వాళ్ళు ఎక్కడనో ఉద్యోగాలు చేస్తారు, బెంగళూరులో, ఇంకెక్కడంటే అక్కడ పోతూ చదువుతున్నారు, ఎక్కడంటే అక్కడ ఉద్యోగాలు చేస్తుండ్రు. ఇవాళ రేపు అమ్మాయిలు కూడా. తల్లిదండ్రులు ఏమో ఎక్కడనో ఉంటారు. వాళ్ళు వారానికో నెలకో ఎప్పుడో వస్తారు, 2 రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉండవు. ఇట్లా అయితే ఎట్లానండి? పిల్లలు ఉద్యోగాలు చేసినప్పుడు అయితే మీరున్న చోట ఉద్యోగం చేయించుకోండి, లేదు మీరు పిల్లలతో వెళ్ళండి, లేదు వాళ్లకు తగిన ఏర్పాట్లు చేయండి, సేఫ్టీ ఎలా ఉండాలో నేర్పించండి. అవన్నీ మీరు చేసినప్పుడే వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతారు. మన పిల్లలు సంతోషంగా ఉండడానికే కదా ఇవన్నీ చేసుకుంటాము. మరి పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసి అన్నీ చేసి ఇట్లా రోజు భయంతో చస్తూ బతికి ఉద్యోగాలు ఎట్లా చేస్తారండి? కాబట్టి సమాజం మేల్కోవాలి,
మన వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా చక్కగా మన పద్ధతులను పిల్లలకు తెలియజేయాలి, భయపడొద్దని చెప్పాలి. వాళ్లకు వీలైనంత వరకు వాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి తల్లిదండ్రులు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా సంతోషంగా ముందు మీకు తెలియజేసేటట్టు ఉండాలి. వాళ్ళే తప్పుదోవన పడేటట్టు ఉండొద్దు. ఎవడైనా మోసం చేసేటోడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏమేం చెప్తాడు, ఇప్పుడు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, అవన్నీ నిజాలే. ఇట్లా చెప్పండి పిల్లలకు, ఇట్లా నీ దగ్గరికి వస్తాడు, నీతోని ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా అంటాడు బిడ్డ, అవన్నీ నిజం అనుకోకు, అది తప్పు అంటే దానికన్నా ప్రేమగా మీరు చూడాలి. చూస్తే మీ మాట వింటారు. కానీ మీరు కేవలం వాళ్ళ డబ్బులు చూసి మీరు ప్రేమగా చూడకపోతే వాడే ప్రేమ ఉంది వాడికే అనుకుంటారు. కాబట్టి ఈ తేడాలన్నీ గమనించుకోవాలి అని నేను దయచేసి తల్లిదండ్రులకు, మన వాళ్ళందరికీ కూడా సమాజపరంగా కూడా పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి. మరి మనం ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి, అవి కూడా వాళ్ళ మద్దతు తెలియజేయాలి పిల్లలకు. అయితేనే కదండి వాళ్ళు చిన్నపిల్లలు, పాపం వాళ్ళు ఏదో ఇప్పుడు చదువుకొని ఏవో 4 పైసలు సంపాదించుకొని హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునే పరిస్థితులు ఉంటారు. కానీ మనం కేవలం ఎంజాయ్ చేయడం కాదు, ఎంజాయ్ చేసే విధానంలో ఏమి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి చెప్పండి. చెప్తే ఆ ఇబ్బందులు కాకుండా వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతారు. మన తెలుగు అమ్మాయిలు ఉంటారు కదండి, తెలుగు అమ్మాయిలు అందరూ కలిసి ఒకచోటు ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు తోడు ఉండాలి. వాళ్ళకు లేకుంటే మన కమ్యూనిటీ ఏ ఊర్లు ఉంటే ఆ ఊర్లో మన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళు సేఫ్టీ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఇట్లా కొంతవరకన్నా మనము కాపాడుకోవచ్చు మన పిల్లల్ని అని నాకు అనిపిస్తుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు మారాల్సిందే, తప్పదు. ఇప్పుడు రేపు కాబోయే తల్లిదండ్రులు కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. మీ పిల్లలకు ముందే చిన్నప్పటి నుంచి అన్నిటికీ సిద్ధంగా తయారు చేయాలి అనేది ఇప్పటి నుంచే మీరు తెలుసుకోండి అని నేను అంటున్నా. మరి పాపం ఆ అమ్మాయికి నిజంగా చాలా కృతజ్ఞతలు, అభినందనలు తెలియాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయి చెప్పడం వల్ల ఇంతమంది ఇదంతా బయటపడ్డది, ఇంతమంది అమ్మాయిలు రక్షించబడ్డారు. కాబట్టి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ, ఇప్పుడు కామన్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి అంతే. దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అమ్మాయిలు కూడా కేర్ఫుల్గా ఉండాలి, అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఎవరు ఏది చెప్పినా అది వినద్దు, భయపడద్దు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు మీరు భయపడకండి. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం, కానీ అట్లా భయపడుకుంటూ ఉద్యోగాలు చేయకండి. దయచేసి మీరు తల్లిదండ్రులకు చెయ్యమ్మా అంటే కూడా మీరు చెప్పండి. మీ ఇబ్బందులు క్లారిటీగా చెప్పండి. మీకు ఇంట్లో కూడా సేఫ్టీ లేదు, అక్కడ కూడా లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. లేదు అంటే మన సంఘాలు ఉంటాయి, వాటికి వెళ్ళండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చిందండి, ఆ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి తప్పకుండా ధైర్యంగా ఉండండి. అందరూ కలిసికట్టుగా ఉండండి. వాళ్ళ విధానాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మనం వాటిని ఎలా తిప్పికొట్టాలి, మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఉద్యోగం చేయబోయే యువతి యువకులందరికీ ఆల్ ద బెస్ట్.